పాకిస్తాన్, చైనా కొత్తగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదేంటంటే గాడిదల ఒప్పందం. ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రభుత్వం అస్థిరంగా ఉండడం, సైనిక చేతుల్లో ఉండడం, ఎప్పుడు ఉగ్రవాదులు దేశంలో అల్లకొలాలు సృష్టించడం వంటి కారణాలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో వ్యాపారాలు లేవు. దీంతో ఈ గాడిదల ఒప్పందం చేసుకుంది. ఇది ఏంటి ఈ గాడిదల ఒప్పందం అంటే, పాక్ చైనా ఎకానమికల్ కారిడార్ కింద చైనా కంపెనీ సింగ్ యంగ్ 328 కోట్లు పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టనుంది. ఇది ఏం చేస్తుందంటే, పాకిస్తాన్లో గాడిదలు పెంచుతుంది. పాకిస్తాన్ గాడిదలు పెంచి నుంచి వచ్చే ఈ మాంసం ఉత్పత్తులు చైనాలో గాడిదల మాంసం, గాడిదల ఎముకల్ని ముఖ్యంగా ఇష్టపడతారు. దీంతో ఈ పాకిస్తాన్ గాడిదలు పెంచి ఈ మాంసాన్ని, ఎముకలను ఉత్పత్తి చేస్తుంది. పాకిస్తాన్లో మాత్రం ఈ గాడిదల మాంసం అనేది నిషేధంలో ఉంది. ఈ ఒప్పందం ప్రకారంగా 3 నుంచి 5 సంవత్సరాలు పెంచుతాయి. ఆ తర్వాత ప్రతి నెల 10,000 గాడిదలు పెంచి ఆ యొక్క మాంసాన్ని, ఆ యొక్క ఎముకలని చైనాకి ఉత్పత్తి చేయడానికైతే ఈ ప్రాజెక్టు